డాబా స్టైల్‌లో పుల్కాలు ఏ విధంగా చేయాలి? ఎలా పొంగేటట్టుగా చేయాలి అని చూద్దాం. డాబాలైతే నిప్పుల మీద కాలుస్తారు. మన దగ్గర నిప్పులు రెడీగా ఉంటే నిప్పుల మీద కాల్చొచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టొచ్చు. మన చపాతీ పిండిని సాఫ్ట్‌గా కలుపుకొని కొంచెం ఒక 2 గంటలు రెస్ట్ ఇచ్చేసి, కొంచెం పొరపు ఎక్కువగా వేసుకుంటూ వీలైనంత పల్చగా చేసుకోవాలి. చేసుకొని పెనం హీట్ బాగా ఉండాలి. బాగా హీట్‌గా ఉన్న పెనం మీద ఈ పుల్కాని వేసుకోవాలి. మనకి షేప్‌తో అనవసరం అండి. మనకి ముడతలు లేకుండా పల్చగా రావాలి చుట్టూరును. మనకి వైట్‌గా బబుల్స్ ఒస్తాయి. అక్కడున్న తేమ ఆవిరయ్యి వైట్‌గా వస్తదనమాట. మధ్యలో చూడండి వాటర్ ఉన్నట్టుగా తేమగా బ్లాక్‌గా కనిపిస్తుంది. బ్లాక్ అంటే కాదు. మధ్యలో నీడలా కనిపిస్తుంది గదా! అక్కడ వాటర్ ఉన్నట్టనమాట. వాటర్ ఉంటే మనకి పుల్క పొంగదు. ఆ బబుల్స్ అన్నీ వచ్చేసి తేమంతా కొంచెం ఆవిరవ్వాలి. ఇదంతా కూడా హైలోనే చెయ్యాలి. పొయ్యి హైలో ఉన్నప్పుడే చెయ్యాలనమాట. ఇప్పుడు ఈ చపాతీని ఇంకొకసారి టర్న్ చేసుకొని, ఇప్పుడు చూడండి తెల్లగా అయిపోయింది ఈవెన్‌గా. అలా అయిపోయిన తర్వాత మనం పొయ్యి మీదకి పెట్టగానే మనకి చపాతీ పుల్క అనేది పొంగిపోతుంది. అంతే ఎంతో ఈజీగా మనం పుల్కాస్‌ని తయారు